మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితిపై కాంటినెంటల్ ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మోహన్ బాబు ఆసుపత్రిలో చేరిన సమయంలో బీపీ ఎక్కువగా ఉంది, మెడ నొప్పి, కాళ్ళ నొప్పులు ఉన్నాయని చెప్పారని వైద్యులు తెలిపారు. మోహన్ బాబు కంటి కింద కమిలిపోయి కనిపించిందని వివరించారు. ఆ గాయానికి సంబంధించి ఇవాళ ఫేస్ సిటీ స్కాన్ చేస్తామని ప్రకటించారు. తర్వాత సార్ చెప్పినట్టుగా అసెస్మెంట్ చేశాము. సో చాలా యాంగ్షియస్గా, హై హార్ట్ రేట్, హై బీపీతో ఉన్నారు. విత్ బ్లంట్ ఇంజరీస్ ఓవర్ ద ఫేస్, చెస్ట్, అబ్డామెన్తో ఉండి వాటిని మా కన్సల్టెంట్స్ ద్వారా మేనేజ్మెంట్ చేశాము. ఆయన బీపీ, హార్ట్ రేట్, జనరల్ కండిషన్ అన్నిటినీ ఇంప్రూవ్ చేయడానికి షిఫ్ట్ చేసి తగినంత ఇన్వెస్టిగేషన్స్ చేసి స్టేబుల్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఇంకా బీపీ కూడా ఫ్లక్చువేషన్లోనే ఉంది, హార్ట్ రేట్ కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో 170 నుంచి 200 వరకు కూడా ఫ్లక్చువేట్ అవుతుంది. ఆ కండిషన్లో చాలా అన్స్టేబుల్గా ఉన్నారు. వాటన్నిటిని స్టేబుల్ చేస్తూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేస్తూ ఆయన్ని ఇప్పుడు రూమ్లో ఉంచి మేనేజ్ చేస్తున్నాము. మెయిన్గా కూడా హై బీపీ, హై హార్ట్ రేటు, ఫ్లక్చువేటింగ్ బీపీ, ఫ్లక్చువేటింగ్ హార్ట్ రేటు ఈ కండిషన్స్ వల్ల ఉన్నట్టుగా తెలుస్తుంది. ముందున్న హార్ట్ బీపీ ఆల్రెడీ అతనికి ఉంది, అది ఇంకొంచెం ఎక్కువైనట్టుగా ఉంది. వాటన్నిటి స్టేబుల్ చేసి ఇంకొన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేసి కండిషన్ ఎలా ఉందన్నది కూడా నిర్ధారించి ముందు కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. హాస్పిటల్లో స్టేబుల్ చేయాల్సిన అవసరం ఇంకా ఉన్నట్టుగా మేము అనుకుంటున్నాం.